A is 4 times more efficient than B. They together can complete a piece of work in 20 days. In how many days A alone can complete it? చాలా మంది స్టూడెంట్స్ కి కొత్త గొప్ప ప్రిపరేషన్ వాళ్ళందరూ అనుకుంటారంటే సార్ ఇది చాలా ఈజీ క్వశ్చన్ మీరు ఏదో ఓ అనుకుంటున్నారు. వాళ్ళ చేతి తప్పేంటి కూడా చెప్తాను చూడమ్మా. ఏ ఈజ్ 4 టైమ్స్ మోర్ ఎఫిషియెంట్ దాని పేరు కానీ ఏ ఈజ్ ఈక్వల్ టు 4B రాస్తాడు. వెంటనే పప్పులో కాలేసినట్టే. జాగ్రత్త చేయవాడు 4 టైమ్స్ ఎఫిషియెంట్ కాదు 4 టైమ్స్ మోర్ ఎఫిషియెంట్. నా దగ్గర 100 రూపాయలనే చెప్పట్లా. నీ దగ్గర ఉన్న దానికన్నా 100 రూపాయలు ఎక్కువ ఉన్నాయి. అంటే నువ్వు ప్లస్ 100 రూపాయలు కరెక్టేనా కాదు? అవునా కదా? ఇప్పుడు చూడండి ఏ ఇన్కమ్ ఏ ఎఫిషియన్సీ ఎంత అంటే 4 టైమ్స్ మోర్ ఎఫిషియెంట్ దాన్ బి. అంటే బి కట్టున్నాడు కదా వాడికన్నా ఎంత ఎక్కువ అంటే ప్లస్ 4 టైమ్స్ అంటే 4B. అంటే ఏ అనేవాడు 5గురు బిలతో సమానం. ఎంతమంది బిల్తో సమానమా? 5గురు బిలు. వాట్ ఏమన్నాడమ్మా? దే టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days. దే టుగెదర్ అంటే ఏ ప్లస్ బి. ఓకే ఏ అంటే 5B కదా రాసుకుందాం. 5B ప్లస్ బి అంటే ఎంతమ్మా? 6గురు బీలు అయితే ఒక వర్క్ ని 20 రోజుల్లో చేస్తారు. అదే ఏ ఒక్కడైతే ఎన్ని రోజులు చేస్తాడు? ఏ అంటే 5Bs అయితే ఎన్ని రోజులు? అమ్మ ఇక్కడ క్వశ్చన్స్ ఆప్షన్స్ ఎంత అందంగా ఫ్రేమ్ చేయబడ్డాయో నేను మీకు కాసేపు చెప్తాను. మా నెంబర్ ఆఫ్ పర్సన్స్ నెంబర్ ఆఫ్ డేస్ ఇన్వర్స్ ప్రపోర్షన్ అమ్మా. ఇన్వర్స్ ప్రపోర్షన్ లో ఉన్న బ్యూటీ ఏంటి అంటే క్రాస్ రిలేషన్స్ ఉంటాయి. ఇది 5 ఇది 20 అంటే 4 టైమ్స్. అంటే 6 4 టైమ్స్ అంటే ఎంతమ్మా? 24. అంటే ఎన్ని రోజులు పడుతుందమ్మా? 24 days. ఆప్షన్స్ ఉందా లేదా? బిందాస్గా ఉంది. సి ఇస్ ద ఆన్సర్. సరే ఈ క్వశ్చన్ కి ఆప్షన్స్ కి మనం మన క్లాస్ లో కూడా ఎంత అందంగా ఫ్రేమ్ చేస్తామంటే ఇలాంటి చోట తప్పలేస్తారు కాబట్టి ఇవన్నీ రెగ్యులర్ చెప్తాం. ఈ మోడల్స్ క్లాస్ చెప్తాం. దాంతో పాటు మీరు కూడా అబ్జర్వ్ చేస్తే ఏం చెప్పారమ్మా? స్టార్టింగ్ లో ఏ ఈజ్ ఈక్వల్ టు 4B చేస్తారమ్మా మీరు అని చెప్పారు కదా. ఇప్పుడు ఏ ప్లస్ బి అంటే ఏ అంటే 4B వేసుకుంటే 4B ప్లస్ బి అంటే 5B 120 days అయితే ఏ ఎన్ని డేస్ అమ్మా? 120 days కాదు. ఓకే సో 4 20 days కాబట్టి సో 420 అవ్వాలంటే 5 టైమ్స్ కాబట్టి ఇంటూ 5 ఇంటూ 5 అంటే 25. అంటే ఎన్ని రోజులు పడుతుంది ఇక్కడ మనకి? 25 days పడుతుంది. ఓకే ఏది నువ్వు రాంగ్ చేస్తే 25 ఉంటుంది. ఆ 25 కూడా ఆప్షన్స్ లో ఉంది. ఇంకా గట్టిగా మారితే అదే ఫస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఎక్కువ మంది చేసేది ఇదే. వాళ్ళు ఇది చేయగానే వాళ్ళకి వచ్చే ఆన్సర్ ఇదే. ఇది రాగానే ఎగ్జామ్ లో ఓకే మనం ఒక చేసినప్పుడు ఆప్షన్ ఎగ్జామ్ లో కనబడితే చాలా కాన్ఫిడెంట్ గా మనం ఆన్సర్ పెట్టి వస్తాం అమ్మా. అది పోయింది. మీకు అర్థమైందా? అంటే క్వశ్చన్ లో ఉన్న ట్రిక్ ఏంటితో సహా నువ్వు ఎక్కడ తప్పు చేస్తావు సహా నీకు చూపిస్తావు. ఎందుకు తెలుసా? కరెక్ట్ గా అమ్మ ఇలా తప్పు చేయకండి అమ్మా అని చెప్పాం అనుకోండి మర్చిపోతుంది. అలా అని చెప్పలేదు అనుకో మనకు తెలియదు. నీ చేత తప్పు చేయించి దోలు తిరిగింది కదా అలా కాదు ఇలా చేయాలి అని మనం చెప్పాం అనుకో గుర్తుంటుంది మెమరీ. కరెక్టేనా కాదా? అందుకని ఎదురు దెబ్బలు ఎక్కడ తగులుతాయో కూడా మీరు చూపించగలం. దాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ కౌండిన్య ఐఏఎస్ అకాడమీ. ఓకే సో అర్థమెటిక్ చెప్పే నేనైనా లేదంటే ప్యూర్ మ్యాథ్స్ చెప్పేది లేదంటే ఇంగ్లీష్ చెప్పే మన నవీన్ సార్ అయినా జీకే కోటేశ్వర సార్ అయినా లేదంటే రీజనింగ్ నాచార్య సార్ అయినా ఎవరైనా వి విల్ ఫాలో ద సచ్ బ్యూటిఫుల్ ప్రాక్టీసెస్. ఓకే October 6th మనది న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. October 6th న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను డోంట్ మిస్ దిస్.